హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు సుచిత్రలో ఉన్నటువంటి ఒక 3 BHK ఫ్లాట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్ తెలుసుకున్న ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేపోయే ఫ్లాట్ వచ్చేసి మనకి 3 years ఓల్డ్ ఫ్లాట్ అండి. ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి ఎవరైనా మీ ఒక ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే మన ఛానల్లో ఇదే విధంగా మీ ఒక ప్రాపర్టీ కూడా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. కింద డిస్ప్లేలో నా నెంబర్ కనబడుతుందండి. నా నెంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకున్నామండి. మనకి సుచిత్ర మెయిన్ రోడ్ నుంచి ఈ ప్రాపర్టీకి వచ్చేసి జస్ట్ మనకు ఒక 1 kilometer డిస్టెన్స్ ఉంటుందండి. డెకట్లో దాటంగానే మనకి ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే రైట్ సైడ్లో మనకి స్కూల్ ఉంటుందండి. అక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి జస్ట్ మనకు ఒక 1 kilometer డిస్టెన్స్ ఉంటుందండి. అలా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దగ్గరలోనే చూసుకున్నట్టయితే మనకి నేషనల్ మార్ట్ ఉంటుందండి. ఈ ఫ్లాట్ చూసుకున్నట్టయితే మనకి గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ అండి. మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఉంటుందండి. 24 hours కూడా మనకి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. ఇది వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పుకున్నాం కదండి. ఇందులో వచ్చినటువంటి ఎమ్యూనిటీస్ కూడా ఒకసారి చూసుకుందామండి. మనకు వచ్చేసి స్విమ్మింగ్ పూల్, జిమ్, అలాగే మనకి బ్యాంక్వెట్ హాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అలాగే మనకి 24/7 కూడా మనకి పవర్ బ్యాకప్ అనేది కూడా ఉంటుందండి. CCTV సర్వేలెన్సెస్ కూడా మనకు ఉన్నాయండి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్ దగ్గర కూడా మనకి సెక్యూరిటీ వాళ్ళు అయితే ఉంటున్నారండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ చూసుకున్నట్టయితే మనకి 2.5 acres ఉంటుందండి. మనం చూసుకున్నట్టయితే మనకి అపార్ట్మెంట్స్ చుట్టూ కూడా మనకి డ్రైవ్ త్రూ ఏరియా రావడం జరిగిందండి. అది వచ్చేసి మనకి 40 feet ఉంటుందండి. ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. 3 BHK ఉంటుందండి. 2170 SFTలో ఈస్ట్ ఫేజింగ్లో కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇందులో మనకి 9 floors అనేది రావడం జరిగిందండి. మనం చూసే ఫ్లాట్ వచ్చేసి మనకి 9th floor ఉంటుంది. 200+ ఫ్లాట్స్ అనేవి మనకి ఇందులో ఉన్నాయండి. మనం చూసే ఫ్లాట్ వచ్చేసి మనకి 3 year ఓల్డ్ ఫ్లాట్ అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మన ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. కారిడార్ స్పేస్ అయితే మనకి 6.5 ఉంటుందండి. కానీ మనకి ఫ్లాట్ ముందు ఉన్నటువంటి స్పేస్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి ఒక 10 to 10.5 feet వరకు కూడా మనకి ఫ్లాట్ ముందు కూడా మనకి స్పేస్ అనేది కూడా ఉందండి. చూసుకోవచ్చండి. ఇది మనకి కార్నర్ ఫ్లాట్ కాబట్టి మనకి వెంటిలేషన్ పరంగా అయితే ఫ్లాట్ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకోవచ్చండి. మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇటువైపు సోఫా సెట్ వేసుకున్నా కూడా చూసుకోవచ్చండి. మనకి చాలా వాకింగ్ స్పేస్ అనేది కూడా ఉంది. ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహద్వారం చూసుకున్నట్టయితే ఇది మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి. ఈ ఫ్లాట్ చూసుకున్నట్టయితే మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి. ఇప్పుడు మనం హాల్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాము. అలాగే ఒకసారి టీవీ యూనిట్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి కేవలం ఒక 3 years ఓల్డ్ ఫ్లాట్ అండి. ఇక్కడ మనం డైనింగ్ ఏరియాకి వచ్చామండి. డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చండి. మనకి 6 seater డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా ఇంకా మనకి చాలా స్పేస్ అనేది కూడా ఉంది. అలాగే చూసుకున్నట్టయితే ఫ్లాట్ మొత్తం కూడా మనకి ఫాల్ సీలింగ్ అన్నది కూడా చేయడం జరిగిందండి. మీరు ఇప్పుడు కొత్త బ్రాండ్ న్యూ ఫ్లాట్ తీసుకున్నట్టయితే మీకు ఫాల్ సీలింగ్ కానీ ఇంటీరియర్ వర్క్ కానీ ఇవన్నీ కూడా ఏమి రావండి. మనకి ఏంటంటే ఇప్పుడు చూసేటువంటి ఫ్లాట్ వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ కాబట్టి మనకి ఏవైతే ఇంటీరియర్ వర్క్స్ చేస్తారో అవన్నీ కూడా మనకి ప్రైజింగ్లో మనకి కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు మనం కిచెన్ కూడా చూసుకుందామండి. కిచెన్ చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ కిచెన్ అండి. మొత్తం మాడ్యులర్ కిచెన్ ఉంటుంది. చూసుకోవచ్చండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ పెట్టినా కూడా చూసుకోవచ్చండి. మనకి మంచి స్పేస్ అన్నది కూడా ఉందండి. కిచెన్ కూడా చూసుకున్నట్టయితే మనకి కంఫర్టబుల్గానే అయితే ఒక 3-4 members అయితే వర్క్ చేసుకునేది వీలుగా ఉంది. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి యూ షేప్లో ఉంటుందండి. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. మొత్తం ఇంటీరియర్ వర్క్ అనేది కూడా చేయించింది కాబట్టి చూసుకోవచ్చండి. కబోర్డ్స్ అన్నీ కూడా, అలాగే కింద వైపు ఉన్నటువంటి కబోర్డ్స్ కూడా చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి ఆగ్నేయంలో ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దక్షిణ ఆగ్నేయ వైపు కూడా మనకి ఒక వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. చూసుకుందాము. చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా. వెంటిలేషన్ పరంగా అయితే ఫ్లాట్ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం పూజా రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. మనకి సపరేట్గా పూజా రూమ్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. చూసుకోవచ్చండి. కంఫర్టబుల్గానే అయితే ఒక 4 to 5 members అయితే కూర్చొని పూజ చేసుకున్నది వీలుగా ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి క్రాకరీ యూనిట్. ఇక్కడ చూసుకోవచ్చండి. మనకి కిచెన్కును మనకి డైనింగ్ ఏరియా కూడా మధ్యలో ఆర్చ్ అన్నది కూడా రావడం జరిగిందండి విత్ మనకి ప్రొఫైల్ లైట్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగిందండి. చూసుకుందామండి ఒకసారి బాల్కనీ ఏరియా కూడా. ఇది వచ్చేసి మనకి డ్రై యూనిట్ అండి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఇది వెస్టర్న్ స్టైల్లో రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి. ఇప్పుడు మనం ఈ డోర్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి స్లైడింగ్ డోర్స్ అండి. మనకి UPVC డోర్స్ విత్ మనకి మస్కిటో మెష్తో పాటు మనకి విండో అన్నది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చండి. మనకి 5/6 మంచం వేసుకున్నా కూడా ఇంకా మనకి చాలా స్పేస్ అన్నది కూడా ఉంది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్, అలాగే మన ఫాల్ సీలింగ్ కూడా చూసుకుందామండి. మొత్తం కూడా మనకి ప్లేన్ అనేది ఇవ్వడం జరిగిందండి. కలర్స్ మాత్రం వేయించుకున్నట్టయితే ఫ్లాట్ వచ్చేసి ఇంకా చాలా బ్రాండ్ లుక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వార్డ్రోబ్స్, వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇటువైపు ఒక విండో కూడా రావడం జరిగిందండి. ఇందులో కూడా మనకు ఒక బాల్కనీ ఏరియా కూడా వచ్చిందండి. అది కూడా ఒకసారి చూసుకుందాము.
ఈ బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చండి, మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి. మనకి ఇంటర్లింక్ ఉంటుందండి మనకి మాస్టర్ బెడ్రూమ్కి అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. చూసుకోవచ్చండి, ఇప్పుడు మనం వచ్చినటువంటి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డోర్ అండి, అది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డోరు. వెంటిలేషన్ పరంగా ఇంతకుముందు చెప్పాను కదండి, ఫ్లాట్ వచ్చేసి చాలా బాగుంటుందండి, చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బాల్కనీ ఏరియా అయితే మనకి 6 feet ఉంటుందండి. ఇలాగా చూసుకోవచ్చండి, మనకి నేషనల్ మార్ట్ ఏదైతే కనబడుతుందో దానికి ఆపోజిట్లోనే మనకి ఫ్లాట్ ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చండి, మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మనం వాయుంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చండి, మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇందులో మనకి డబల్ కాట్ మంచం వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అన్నది కూడా మిగిలింది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ అండి. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే ఇక్కడ మనకి స్టడీ టేబుల్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మనం 2 బెడ్రూమ్స్ కూడా చూసుకున్నాం కదండి, ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చండి, మనకి డబల్ కాట్ మంచం వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అనేది కూడా ఉంది. యాక్చువల్గా అయితే మనకి ఈశాన్యంలో వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి. కాకపోతే మీ యొక్క కంఫర్టబుల్ ప్రకారంగా మీరు గెస్ట్ బెడ్రూమ్ లాగా కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా కానీ కూడా వాడుకోవచ్చండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా రావడం జరిగిందండి. ఇటువైపు ఉన్నటువంటి వార్డ్రోబ్స్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్స్ అయితే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా యూజ్ చేస్తున్నారండి, కాబట్టి ఇక్కడ మనకి స్టడీ టేబుల్ అనేది కూడా ఉందండి. అలాగే ఇటువైపు ఉన్నటువంటి వార్డ్రోబ్స్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్ కూడా 3 bedrooms కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ప్రైజింగ్ ఒక డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నటువంటి ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ అండి. అది వచ్చేసి మనకి 2170 SFTలో ఉంటుందండి. అది వచ్చేసి మనకి 3 years ఓల్డ్ ఫ్లాట్ అండి. మనకి ఎందుకు అమ్ముతున్నారు ఒక విషయం కూడా తెలుసుకుందామండి. ఓనర్స్ వచ్చేసి మనకి ప్లేస్ షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి సేల్ అనేది పెట్టడం జరిగిందండి. అలాగే మనకి ఈ ఫ్లాట్లో చూసుకున్నట్టయితే మనకి ఈచ్ ఫ్లాట్ కూడా మనకు ఒక కార్ పార్కింగ్ అనేది రావడం జరిగిందండి. ఈచ్ బ్లాక్ కూడా చూసుకున్నట్టయితే మనకి 9 floors ఉంటుందండి. ఇప్పుడు మనం చూసినటువంటి ఫ్లాట్ వచ్చేసి మనకి 9th floor లో ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. 1,25,00,000 చెప్తున్నారండి. 1,25 lakhs అది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఎమ్యూనిటీస్ కలుపుకొని కూడా మనకి ప్రైస్ అనేది కూడా చెప్పడం జరుగుతుందండి. విత్ ఎమ్యూనిటీస్ ఇంక్లూడెడ్ ఎమ్యూనిటీస్ మనకి 1.25 చెప్తున్నారండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి సార్కి కాల్ చేసినట్టయితే క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అన్ని ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.